హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. రీసెంట్గా మస్కట్లో ఫ్లాష్ షో జరిగిందనమాట, అక్కడికి వచ్చాం. పోలీస్ వెహికల్స్ చూడండి, బాగున్నాయి కదా. మస్కట్ మొత్తం ఇక్కడే ఉందో ఏమో మరి. పార్కింగ్ కోసం ఆల్మోస్ట్ 2 hours తిరిగామన్నమాట. అక్కడక్కడే పార్కింగే దొరకలేదు. అంటే ఫ్లాష్ షో చాలా బాగుందండి. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దు. మొత్తం 2 hours తిరిగి ఇక డిసైడ్ అయిపోయాం, వెళ్ళిపోదాము, ఇక అవ్వట్లేదు అనేసి. లాస్ట్లో ఇక ఫైనల్గా ఒక చోట దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చామన్నమాట ఇక్కడికి. కానీ చూడండి, ఎంట్రన్స్ ఎంత అందంగా ఉందో అసలు. చూడగానే ఏదో ఒక స్వర్గంలాగా ఉందన్నమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి, చూడండి వీడియో. ఇలా ఒక సైడ్ ఇలా లేజర్ లైట్స్ అవి పెట్టేస్తున్నారు. ఏంటో చూద్దాం అనేసి వెళ్ళామన్నమాట. జస్ట్ ఫర్ ఫొటోస్ అనమాట, అంతే, నథింగ్ ఎల్స్. ఎవరి దయ్యమని చూస్తున్నారా? అది నేనే. వెనక నుంచి దయ్యంలానే కనిపిస్తున్నట్లుంది. జస్ట్ ఫొటోస్ కోసం మాత్రమే పెట్టారు ఇది. ఒక సైడ్ చూడండి, ఏదో ఒక అద్దాల మెడలాగా మొత్తం మిర్రర్స్ తోటి ఇలా కట్టేస్తున్నారనమాట. లోపల 2 chairs వేస్తున్నారు. మేము వెళ్ళిన టైంలో అయితే అది క్లోజ్ చేస్తున్నారు. లోపల కలో చేసేవాళ్ళలా ఉంది. 2 chairs వేస్తున్నారనమాట. ఫొటోస్ అవి తీసుకోవచ్చు. బాగుంది ఇది కూడా. ఇక్కడ ఓన్లీ వింటర్స్లోనే అండి. సమ్మర్లో అయితే ఇక మాడిపోతాయి, ఫ్లవర్స్ అస్సలు ఉండవు. వింటర్స్లో బాగా కూల్గానే ఉంటుంది. సో వింటర్స్లో అరేంజ్ చేశారు ఇట్లా. చాలా వేరే వేరే కంట్రీస్ మొత్తం నుంచి తీసుకొచ్చారు. మేము ఇలా ఎంటర్ అయ్యి అలా వచ్చామో లేదో డ్రోన్ షో మొదలైంది. డ్రోన్ షో కూడా చాలా బాగుంది. చూడండి, డిఫరెంట్ థీమ్స్ తోటి, లైక్ మన జెండాలు, ఇక కింగ్, ఇలా అన్నీ ఇచ్చున్నారు. చూడండి మీరే. ఇలా డ్రోన్స్ అన్నీ ఒక్కసారిగా అలా కిందకి వెళ్తున్నట్లుగా అలా క్లోజ్ చేసేసారు. ఇక్కడ వీడియోలో మనకి అన్నీ సరిగ్గా క్యాప్చర్ చేయలేదు, కానీ ఆ కలర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా రాలేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అదిరిపోయిందండి అసలు. చాలా బాగుంది. 15 minutes జరిగింది డ్రోన్ షో. చాలా అంటే చాలా బాగుంది. కంచి ఇక సైడ్ ఇలా ఫ్లవర్ షో ఉందనమాట, అక్కడికి వచ్చేసాము. చూడండి, టెస్ట్ ట్యూబ్స్లో పెట్టేస్తున్నారనమాట ఫ్లవర్స్. ఇదైతే అసలు హైలైట్, మొత్తానికి హైలైట్ అనమాట. ఎటు నుంచి చూసినా ఒకేలాగా అనిపిస్తుంది. ఎంత అందంగా అరేంజ్ చేశారో చూడండి. ఆ స్ట్రక్చర్ చూడండి, అసలు ఫ్లవర్స్ చాలా బాగా అందంగా ఉన్నాయన్నమాట.
కానీ పైకి ఎక్కి ఫొటోస్ అవి తీసుకున్నా అవి పాడు చేస్తారేమో అనేసి సెక్యూరిటీ అయితే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అండ్ ఎక్కడానికి వీలు లేకుండా స్లోప్ లాగా పెట్టేశారనమాట. జస్ట్ కింద నుంచి మాత్రమే చూడాలి మనం. చూడండి, ఎటువైపు నుంచి చూసినా 360 డిగ్రీస్లో ఒకేలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సేమ్గా కనిపించేలా అరేంజ్ చేశారు. బాగుంది. ఈ ఫ్లవర్స్ స్మెల్ కూడా భలే వస్తున్నాయండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో, అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే ఒక మంచి మ్యూజిక్ కూడా పెట్టేశారు. ఆ మ్యూజిక్ అలా ప్లే అవుతూనే ఉంది, త్రూ అవుట్ ప్లే అవుతూనే ఉందన్నమాట. చాలా అందంగా డెకరేట్ చేశారు. ఆ కలర్ కాంబినేషన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చారు కానీ వేరే వేరే కంట్రీస్ నుంచి ఆ కలర్ కాంబినేషన్స్ ఒకదానికి ఒకటి అటాచ్ చేసి పెట్టడం అనేది చాలా బాగుంది. జనాలు చూడండి అసలు ఎంతలా ఉన్నారు. దట్టు ఫ్రైడే వెళ్ళాం మేము. ఫ్రైడే అంటే తెలిసిందే కదా మనకి వీక్ ఆఫ్. ఆ వీక్ ఆఫ్లో జనాలందరూ ఇలాగే ఉంటారు, ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇవి చూసారా, ఇవి జస్ట్ కాగితాల పూలు అంతే, కానీ అంత అందంగా అరేంజ్ చేస్తారు వాళ్ళు. ఇది చూడండి, టెస్ట్ ట్యూబ్స్లో పెట్టున్నారనమాట ఫ్లవర్స్. వాడిపోకుండా కొంచెం ఏదో లిక్విడ్ యాడ్ చేసినట్లున్నారు, వాటర్ సమ్ లిక్విడ్. చూడండి, చామంతి పూలు. డిఫరెంట్ థీమ్స్లో బాగున్నాయి కదా. చూడండి, గ్లాస్ బాటిల్స్లో పెట్టారనమాట. వాడిపోకుండా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు చూడండి. అండ్ ఆల్సో కొంచెం పైన ఆర్టిఫిషియల్గా అవి అరేంజ్ చేసినట్టున్నారు. చాలా బాగా కనిపిస్తుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫొటోస్కి తీసుకునేటట్లుగా వీలుగా పెట్టారనుకోండి, అందరు అక్కడే అతుక్కుపోతారు. సో అది బ్లర్గా వస్తుంది. లేదంటే ఆ ఫోటో ఫ్రేమ్లో ఫోటో తీసుకోవడానికి అందరు అక్కడే ఉంటారేమో. ఇది చూసారా, పత్తి మనకి పొలాల్లో పండుతుంది కదా, పత్తి పెట్టేశారు. కానీ అది కూడా చాలా అందంగా డెకరేట్ చేసి పెట్టారు. చూడండి, డిఫరెంట్ థీమ్స్ అండి. ఇక్కడ చూడండి, డాల్ఫిన్స్ ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగున్నాయి. చూడండి, రోజ్ ఫ్లవర్స్ తోటి అంత బాగా చేశారు, కలర్ఫుల్గా. ఇక్కడ చూడండి, చామంతులు. జూమ్ చేస్తాను చూడండి, చామంతి పూలతోటి బటర్ఫ్లై చేశారు. కలర్స్ చూడండి, బ్లాక్ అండ్ బ్లూ. టెడ్డీ బేర్. ఇది నాకైతే చాలా నచ్చింది. పూల కుండీల్లోంచి ఇలా పూలు జారుతున్నట్టు ఉన్నాయి చూడండి. ఆ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, చాలా బాగా పెట్టారు. ఈ డాల్ చూడండి, చిన్నపిల్లలు అయితే అసలు ఎంతసేపు, నాకైతే గ్యాప్ కూడా ఇవ్వలేదు రికార్డ్ చేసుకోవడానికి కూడా. అంత నిండుగా ఉన్నారు ఈ డాల్ చుట్టూ పిల్లలు. చూడండి, అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని తీసి బంచెస్లా పెట్టారు. ఇవి మాత్రం ఆర్టిఫిషియల్, జస్ట్ క్యాండిల్స్ అనమాట. ఫ్లవర్ క్యాండిల్స్ చేసి జస్ట్ అక్కడ పెట్టేశారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్. ఇక్కడ చూడండి, తులిప్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ రియలే, భలే ఉన్నాయి అసలు చూడ్డానికి. ఫ్రెష్గా ఎంత అందంగా రంగురంగులుగా కనిపిస్తున్నాయో అసలు. ఈ ఫ్లవర్స్ ఎక్కడైనా పార్క్స్లో అంతా ఇవే కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ ఇది కూడా ఒక పార్క్లోనే అరేంజ్ చేశారనమాట. ఒక సైడ్ ఫ్లవర్ షో అరేంజ్ చేశారు చూడండి.
ఒక సైడ్ ఫ్లాష్ షో, ఒక సైడ్ ఇలా ఎగ్జిబిషన్లా ఉందన్నమాట. అక్కడికి కూడా వచ్చేసాము. చూద్దాం రండి. చిన్నపిల్లలు ఇలా చిన్న చిన్న రంగుల రాటాలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బాగున్నాయి, క్యూట్గా చూడ్డానికి. 12D సినిమా ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళలేదు, మేము లోపలికైతే వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ పడుతుందన్నమాట ఒక మూవీ. సో ఇంకా వెళ్ళలేదు అక్కడికి. అప్పటికే మార్నింగ్ వచ్చాం కదా, ఏదో వర్క్ మీద తిరుగుతూ ఉన్నామని చెప్పాం కదా, వర్క్ మీద వచ్చి ఇలా వచ్చాం కదా, టైర్డ్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ పార్కింగ్ కోసమే మేము ఒక 2 hours తిరిగాము. సో బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళేసరికి 11 అయిపోయి ఉంటుంది. ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఒమానేస్తే ఇక్కడ. ఈ జైంట్ వీల్ చూడండి, ఇదైతే ఎక్కుదాం అనుకున్నా కానీ ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. మనం ఎక్కితే మళ్ళీ జనాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా, అంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తామనేసి అది కూడా ఎక్కలేదు. జస్ట్ అన్ని చూసేసి వచ్చానమాట. ఇది మాత్రం చాలా బాగుందండి. చిన్నపిల్లల్ది హార్సెస్ పైకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయన్నమాట. పేరెంట్స్ కూడా వెనకాల నిలబడచ్చు. అది జస్ట్ స్లోప్ లాగా ఇలా తిరుగుతూ ఉంది. పిల్లలు అనుకోండి నిలబడి ఉన్నారు చూడండి లేడీ, అది జస్ట్ నిలబడి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇది బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. ఇలా ఒక చిన్న ట్రైన్, దీనిలో ఎక్కేసి మొత్తం తిరగొచ్చండి. పార్క్ మొత్తం తిప్పి చూపిస్తారనమాట. ఇలా కంప్లీట్ చేసుకొని మెల్లగా బయటకు వచ్చేస్తున్నాము. కానీ ఫ్లవర్ షో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఇలా బయటకు వస్తూ ఉండగా కింగ్ ఫోటో చూడండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఏం జరిగినా కింగ్ ఫోటో లేకుండా మాత్రం ఏది ఉండదు. స్టార్టింగ్లోనే ఈ జైంట్ వీల్ ఉందన్నమాట. ఇది పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు. ఇది మాత్రం ఉన్నట్లున్నారు. మేము లోపల చూసి వచ్చేసాము. ఇంకా సర్లే బయటకు వచ్చేసాం కదా, వెళ్ళిపోదాం అనేసి బయటకు వస్తూ ఉన్నాం అనమాట. వే కూడా చూడండి, బాగా అరేంజ్ చేస్తారు కదా, లైట్స్ అవి అట్రాక్టివ్గా అరేంజ్ చేస్తారు. ఇంతకీ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.